ఈ ఫోను సిగ్నల్ ఉంటలేదు, ఏముంటలేదు. అమ్మాయి నెంబర్లు పడాయి, కొత్తగానే తీసుకోవాలి. ఫోన్ పాడుగా ఇది వచ్చి సత్తలేదు, దీనికేం వచ్చిందో. అరే ఓ ఇదేం ఫోన్ రా? మొద్దు మొక్క కూడా ఈ ఆకిలు ఉడగలే ఎక్కడ పని అక్కడనే పెట్టి సెల్లు పట్టి ఆడుతానవేంది? నన్న లేపుకొచ్చి బయట కూర్చోబెడితే ముఖమన్నా కడుక్కోపోదునా? ఏంది ఆకిలుడు అన్న? ఎట్లా కనబడుతున్నా నీకు? ఏంది ఆకిలుడు పోతే ఎవరు ఇడతారు? కళ్ళకి ఎట్లా కనబడతానా? కాలు చేయి మంచుకున్నట్టు కనబడతానా? నేను కూర్చోబెట్టి ఇంకనైనా చేయడానికి నీకు సోయత్తలేదు ఇక పని చేసుకోవడానికి. అయితే ఈ ఆకిలుడు వల్ల బోల్దాం వల్లనే అగో నువ్వు చేసిన కన్నకర్యం మంచుకుందని చేయకపోతే ఎవరు చేస్తారు? నేనేం చేసినా? నేను మా పెద్ద అక్కడ అప్పు తీసుకొస్తాను మంచిగా చెప్పిన, విన్నావా? బ్యాంకు పోవాలి, కమ్మలు పెట్టాలి అని అన్నావు. ఆగవాగం పోతే అడ్డం పడితే ఏమో నన్ను అంటావు. నేనేం చేసినా? పడేసిందల్లా పడేసి మళ్ళీ ఆగం ఆగమని పడుతుంది. నాకు దాటిత్తురా, నేను ముఖం అని కడుక్కుంటా. దీంతో వశపడతలేదు దీంతో. దా మెల్లారా, నీ ముఖానికి ఒక బండి నడిపత్తా, అది ఓ సోకుల నడుపుకుంటా. ఇక్కడ కూసా ఎడదాకా పోతావు చాలు కానీ. అందులో ఎత్తేసి నా కాయలు కొట్టింది. పైగా నీళ్ళు లేక ముఖం కడుక్కుంటా. తెత్తా నాకు అవది నాలుకకేం కాలే కదరా. ఇప్పుడు 4 చేతులు చిత్తులన్నీ బంద్ పడ్డాయి. ఎట్లా కట్టుడు ఏం కదా వాళ్ళు కడతారు అట్లా కడతారు అదని నడుచుకున్నావా లేదా? ఇక్కడ కూర్చుంటే వాటేడు పెట్టానా నీ చిట్టి పోవాలి, ఇంకేడ నిలబడాలి. ఆగు నీ అందుకుంటా కానీ. ఒక ఆకిలుడు నడుపు. ఏంది ఆకిలుడు వల్ల? వాళ్ళని చూస్తే ఏమనుకుంటారే? ఎవరు చూస్తారు? ఏనా ఇచ్చే చూస్తే నేను ఊడపో. ఇప్పుడు ఈ పని చేసినప్పుడు ఇచ్చేది పోలే. ఆకిలేడు కన్నా పోతుంది, ఊడిపోతే 2 రోజులు ఊడిపోతే ఏమవుతుంది? ఆగంటే అట్లనే పాడుపడ్డది, పోయి ఊడిపో. స్నానం లేకుండా అన్నం తింటారు కానీ ఇల్లు సురువు లేకుండా మనుషులు ఎట్లుంటారు? అవ్వ దీన్ని మెడలకు వచ్చినా బాగుండరా, ఊడుతుంది. ఆకిలని తెచ్చిపోతుందట. ఆకిలుడు ఆకిలుడు వాళ్ళని చూస్తే ఏమనుకుంటారు? ఏం కదా ఇజ్జతే పోతుంది నాది. కొని వట్టిగా బ్యాంక్ అనుకుంటా. అయ్యో ఆగరాదమ్మా, అవుతుంది కానీ. ఏందే ఏమంటావు? ఆకలి అవుతుంది, అన్నం కూర అంటావా? ఎట్లా కనబడతానే నీకు? ఆకిలుడు అన్నావు, ఇప్పుడు కూర అని అన్నావు. ఆ బట్టలు ఉండేది అయిపో పిండుతా. మళ్ళీ ఇది అందుకొని సంపద మెడలు ఉరితే అమ్మా. నా మీదకి ఎత్తది ఈ కూర. నాకేనా అండొచ్చిందానే? ఇప్పుడు అండుకోపో, నాకేం చెప్తానవే? అబ్బో బంగారు తండ్రి, చేసిందల్లా చేసి అండుకోపోని మంచిగా మాట్లాడతాను. మళ్ళీ చేసినావు అంటే మెడల మీద కలిసి చంపుతా. మరి నేను అన్నా మరి? నేను అంటనా? మరి నేను అంటనా? తింటావా బర్రోలే? నీకు చెయ్యి ఇరిగింది, ఉన్న కాలేలో కొడతావు. ఏమనుకుంటున్నావా అమ్మ? చక్కగా అన్నం కూర అనుకో, నాకు బాగా ఆకలి అవుతుంది. అవ్వ నువ్వన్నుడు వద్దు, నేనండు వద్దు. నాకు ఉపాయం వచ్చింది చెప్తాడు. మొన్న మనం పడ్డప్పుడు ఏమన్నారా? ప్రశాంత్ అన్న ఏమన్నాడు? వాళ్ళే మొత్తం చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకన్నాడా? ఓ పూట స్వాతి బాబుల ఇంటికాడ పోయి తీసుకొస్తా, ఓ పూట మన రత్నకరణ ఇంటికి పోయి తీసుకొస్తా. ఎట్టట్లేరా? అబ్బని బాంచని ఎన్ని రోజులకు ఎంత మంచి ముచ్చట మాట్లాడినావు చూసినావా? నువ్వు తాగుడు బంద్ చేసినాక ఎంత ఆనుమత్యాలు మాట్లాడుతున్నావు. సరే పోయి అడకత్తా అదే అంటనా? నీకు చేత కాకపోయా నాకు చేత కాకపోయా కూర్చొని తిందాం. నేను తీసుకొస్తా కదా. జల్లిరా కౌసులుండే ఏమని మంచిగా గట్టిగా. ఈ చేయి నొప్పి ఇంకా 6 నెలలు ఇట్నే ఉన్నాయి. చేసి ఆశగా వచ్చింది. ఈ చేయి నొప్పి వలన ఇంట్లో పనంతా నా మొగరు చేస్తాను, కడుపు కాలు పంపిస్తాను. ఇట్నే ఉంటుంది కాదు. దెబ్బ తాకడే కానీ మాకున్నది కదా గండం. మంది ఇంట్లో చుట్టూ తిరుగుడు ఇట్లా ఉన్నారా? లేరా ఇంట్లో అసలు? ఓ బావా, బావా ఎవరు బావలేడా అక్క? ఎందుకు తమ్మి? అట్టిగా కానీ అన్నం కూర అన్నుడు అయిందా? ఆడలే ఇంకా. ఎందుకు? ఎందుకైంది అక్క? నా పిల్ల ఎంతసేపు ఉంటుంది తినకుండా? మేము అన్నం కూర వండుకోకపోతే నీ పిల్లం ఎందుకు తినది? అట్లా అయింది అక్క. నాకు ఎవరైనా పెడతారు చెప్పు, దానికి దెబ్బ తాకుండే. ఏంది నీ పిల్లానికి ఎవరైనా పెడతారా? మమ్మల్ని ఏం చేయమంటావు? వండుకొని తినాలి మీరు. మమ్మల్ని ఏం చేయమంటావు అంటే మన నా పిల్లకి ఎట్లా దెబ్బ తాకింది? మీ వాటిలో పడితేనే కదా దెబ్బ తాకింది. అయితే అంటే మీరే అండి పెట్టాలి నా పిల్లానికి. ఉపవాసం అంటే మమ్మల్ని అమ్మా ఎవరికైనా చెప్తే ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. మా వడ్లలో పడ్డందుకు మేమే అంటి పెట్టాలనా ఏంది? మరి ఎవరిని పెట్టాలి? ఇంకా నయ్యావు, నీ ఇంటి ముందుకు వచ్చి ఊడ్చి చల్లి కడపలకి ముగ్గు పెట్టమని అంటలేవు. మంచిగానే ఉన్నావు. ఉన్నావా?
ఏంది వింతంలో పొద్దు పొద్దుగానే అరే ఇదేంది గమ్మతున్నాడు ఇంటికి వచ్చిండు అక్క బువ్వ కూర అయిందా అన్నాడు ఎందుకని అన్నందుకు ఇలా పెండ్లామట మన వడ్లలో పడ్డానికి కాళ్ళు రెక్కలు ఇరిగినాయట మనమే బువ్వ కూర అండి అన్నట వెళ్తానని చెప్తే ఇజ్జత్ పోతుంది అరకి బువ్వ కూర ఎత్తారు ఎవడన్నా ఇజ్జత్ పోతే కాదు బావా, మీరు ఏమంటే దాన్ని దెబ్బ తాకింది, అది బయటికి కూలిపోతే రోజుకి 500-600 వచ్చు, నన్ను కూర్చోబెట్టి చాలది. ఇప్పుడు దానికి అండి పెట్టమంటుంది, బర్లా పెండ తీయమంటుంది, ఎవరు తీయాలి నేనండి అన్న. అరే గట్ల కాదు ఇప్పుడు నీ పెండ్లానికి మేము మా వడ్లు ఏబట్టి నీకు దెబ్బ తాకింది అన్నప్పుడు మేము దాఖన తీసుకుపోయినాం, స్కానింగ్ చేయించినాం, మందులు కావాలంటే మందులు తెచ్చినాం ఇచ్చినాం, అంతవరకే మా బాధ్యత. మళ్ళీ నీ పెండ్లానికి బువ్వ కూర నీకు బువ్వ కూర అండాలని ఎవరైనా చెప్పిరా ఏంది? ప్రశాంతనే చెప్పిండా లేదా? ప్రశాంత ఇక ఏమన్నంటే ప్రశాంత్ పేరు చెప్తాడు, ఇక ఏడ పోవాలి మేము? పో కన్న వేసుకొని రాపో, లేట్ అయితే మళ్ళీ నా పిల్లని తీస్తుంది. గట్ల కాదురా, ఓ బ్యాగ్ నిండా బట్టలు చదువుకొని వచ్చి ఇద్దరే ఇన్నే పెట్టుకోవాలి. రోజు మధ్యాహ్నం సాయంత్రం చికెన్ మటన్ అండి పెడతాం మేము. అచ్చుడే బరాబర్ అచ్చుడే, నీ ఇంటికి అత్త లేకపోతే రత్నగర్ ఇంటికి అత్త, ఏమనుకుంటారు? మీదేం పోతుంది బిడ్డ, అంటి పెట్టడానికి మేమే ఉంటే తిని బర్రెలలో కూర్చుందరు, ఏదో గాసారం చాలి మా వడ్లలో పడ్డ కర్మానికి ఈయన వచ్చిండు అక్క బువ్వ అండవా కూర అండవా అని మాట్లాడుతాండు. ఏ పోవే మాతోనే వాడుతావు కానీ ఓ పూట అయితే పో. అరే ఒక్క పూట అంటే చిత్తం కానీ ఇట్లా రోజు వచ్చి తింటామంటే ఎవరు పెట్టాలి ఎవరు వేయాలి? ఓ పూట అనే బువ్వ తెచ్చిత్తా పట్టుకొని వీకు మళ్ళీ అడగకు మమ్మల్ని. బువ్వ కూడా కొంచెం పడతారు, ఏ అక్కి కొంచెం పోలినారు. కొంచెం అన్న సిగ్గు అనిపించలేదురా కూర బువ్వ అడగడానికి? ఇజ్జత్ ఉండాలి కొంచెం అన్న. బువ్వ అండత్తలేదు కూర అండత్తలేదు అని ఊరికి వచ్చినాం ఇంటి మొక్కనా ఏ ఒక ఏం మాట్లాడినావు కానీ ఇట్లా వచ్చావు ఇది పట్టుకొని పోయిగా. పప్పు అండినా ఏందాక ఈ పప్పుతో తింటే నా పిల్లలకి ఎట్లా మంచిగా అవుతుంది? మరి ఏమన్నమాటావు? రోజుకు పొద్దున 2 కోడిగుడ్లు సాయంత్రం 2 కోడిగుడ్లు పెట్టుర్రి. ఓ వీని ముఖం బొర్రయ్యా ఇంకడ కోడిగుడ్లు అంటి పెట్టన్నట, ఇంకా నయ్యం కొట్టుకు పోయి మటన్ తెచ్చి కైమా వేసి మంచిగా ఫ్రై చేసి పెట్టమంటలేవు కదా? తేర్రి తెచ్చే కాకపోతే దినం చప్పించి దినం తేరి కాదు ఎక్కడ ఉన్న అదరక పైసలు అంటే హాస్పిటల్ ఖర్చులు అవి పెడతారు కానీ కూర బువ్వ అండేది ఎక్కడ ఉన్న అదే ఉల్లు ఉన్న అదరా. మీరు గిట్ల మాట్లాడితే మంచిగా ఉండే చెప్తాను. పాప మాసాలు పో, ఇంకా రోజు ఈయన కాడ పొద్దు మాపు గుడ్లు గోలిచ్చి అంటి పెట్టన్నట, గుడ్లు గోలిచ్చి. ఇంకా పప్పుకే కొంచెం పడతారా నేర్చినారు ఒక్కొక్కరు మళ్ళీ గిట్లా వచ్చావు ఇక అత్తలేడు అగత్తలేడు ఎటు ఓతటే అయ్యాని అవని పానం అంతా కావాలి కాబట్టే గోళీ ఆన్నే ఉండే. ఇక అత్తలేడు అగత్తలేడు అడకత్తాందా నిల్లపోంటే అండుకొని మరి తీసుకొని వస్తాడా మరి ఏందో. అలాగే పప్పు వేసింది, పప్పుతో ఏది తింటామో ఏం కథ. దొడ్డు బియ్యం వేసిర్రు, ఈ దొడ్డు బియ్యం తింటుందా? దీంతో ఇల్లు ఉన్నది నాకు. ఎటు పోతాటేనా ఓడితోనైతుందా ఎటు పోతాటేనా అంటే ఈ బకెట్ ఈయనే ఉన్నదా? ఏ లేదు నేను తీసుకొని పెట్టి మళ్ళీ పట్టుకొని వచ్చిన. ఏం కూర వేసిరు వాళ్ళు? ఏదో కూర అంతే పప్పు వేసింది. ఈ పప్పు వేసి మళ్ళా 10 తినవేయడం అని అన్న మంచిగా తినమని 10 అని అంటాను. ఇదే కాదు నువ్వెందుకు కూర్చుంటాను? అన్నం తిన్నాను నేను కూర్చుంటానే. కడుపు ఇప్పుడు ఏమైనా ఎత్తిపోతుందా? బర్ల కడ పెండ తీసి ఊడ్చిరాపా. ఈ బర్రెలు ఏందో నా బతికేందో ఈ డబ్బేందో ఇవేమో నిమిషానికి ఒకసారి ఇవి ఎరుగుతున్నాయి తచ్చడు డబ్బెడు గడ్డి మెత్తాయి ఎరుగుతున్నాయి. మంచిగా చేసేటోడు నా చేప ఎరుగుతాయి వీటికేంది? గిన్నె అన్నీ ఈయన తింటానే ఈయన ఎరుగుతున్నాయి. గడ్డెడు పోయి ఎరుగుతా ఏమవుతుందా? జీతకాలన్నారా మీకు? అయ్యో ఆగరాదమ్మా నువ్వు దానివి. గొడ్డు కట్ట నాతోడు కాదు కానీ ఈ ఆదివారం అందరికి కొడతా అత్త నాగో అగో వీడు మళ్ళా తండ్రి చిట్టి గిట్లా కట్టలేదానే? కొడుకు నమస్తే నాన్న. నమస్తే. టైం ఎంత అవుతుంది? టైం తెలుసుకున్నందుకు మీ ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చినావురా? చెప్పరా టైం ఎంత అవుతుంది? టైం నాకేమరుగా, నీకు తెలియదా? తిన్నావా నువ్వైతే? తిన్నావు కదా? తిన్నరా? ఇక మంది ఏంటన్నా పోయి ఎవడు ఏడిపోతే నాకేంద్రా, నేను తిన్నా కూర్చున్నా. తిన్నావు మంచిగా గాలి కూర్చొని అని అంటాను. అగో ఏంద్రో నీకు అదో ఈ కారెడ్డాలు ఒరెడ్డాలు నాకు తెత్తలేవు మరి.
కారడ్డం కాదన్నా, నువ్వు తిని కూర్చున్నావు, మరి ఆడ నా పిల్లం నేను ఉపాసం ఉంటాను, మరి ఎట్లనే నీకు నీ పిల్లలకి ఎవరైనా పెట్టాలి, నన్ను ఎందుకు అడుగుతానవరా? నేనేం చేయాలరా అని మంచిగా అంటున్నావు. ఎవరి పట్ల నిలబడ్డావు? ఎట్లా ఎట్లా దెబ్బ తాకింది? ఎవరి వాటి నిలబడ్డవరా? ఎవరు వచ్చి నా మీద పడితే నాకు 20 లేవలే 2-3 రోజులు దాకా ఎరికేనా? అబ్బో 20 లేవలే పోరానికి. ఇక మీదికెళ్ళి ఇంకా ఆయన వచ్చి ఓ చెరువు నెల చిట్టి కట్టులే అంటే ఏమో పోనీ బతకని అని కడితే నువ్వు నన్నే అంటానవరా? ఇప్పుడు ఎవరండి పెట్టాలి చెప్పు నాకు. నీకు నీ పిల్లలకి ఎవరైనా పెట్టాలి, నన్ను ఎందుకు అడుగుతానవరా? పోనీ ఇటు రావే, నేను కథ చూస్తూ రావే. ఏందా ఏంది మంచిగా తిన్నారు కూర్చున్నారా ఇంట్లో? తినకుంటే నీ ఇంటికి వచ్చా అడక తిన్నావా? మా ఇంటికాడ మేమే తింటివి. అడక తిన్నావా అనుకు నువ్వు? బరాబర్ వచ్చడే మీ ఇంటికి వచ్చడే. ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావంటే ఎవరేయాలి నాకు? ఎవరండి పెట్టాలి? మేమెందుకంటే పెడతావు? నాకు ఇంకో తను ఉన్నదా? ఇంకో పిల్ల ఉన్నదా? మంచిగా మాట్లాడు, మాట తీరు మాట మాట్లాడు. ఎవరైనా పెట్టాలంటే ఎవరైనా పెడతారా నీకు? చెయ్యి లేపకు, కూసో చక్క కూసోమని అక్క రాయక్క. ఆగా చూసినావా ఏం మాట్లాడుతాండో? నువ్వు ఇవరి దాకా ఏం మాట్లాడు, ఇంకా కూర్చోమని అంటాను. ఇంకా నేను దవడపడి 2 పుచ్చుకోవాలి. కాదు ఓ ముచ్చడి చెప్తా. నా పిల్లానికి చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగింది. దాని మొహం నాకు అండరాదు. వాడు ఏం తిన్నాడో, ఎట్లా వేయండో, ఓ బుక్కడి బీర్ నీళ్ళు, ఇంత సాయ నీళ్ళు పోతా ఉన్నదా నీకో సాగతి గానికి? పాలోడా తోలోడా మా కొడుక మా అల్లుడు నువ్వు ఏమైతావని మీకు అండి పెడతాం మేము. ఏమైతావని అంటి పెడతా అంటే నా పిల్ల గంగలో పోని, నేను గంగలో పోని, మీరైతే తింటారు మంచిగా మేనరా కూర్చున్నారు. నువ్వు గంగలు పోతే నాకెందుకు, గోదట్లో పోతే నాకేంద్రా? ఆ ప్రశాంత వచ్చి నువ్వు చెరువు నెల చిట్టి కట్టమంటే కట్టినావు. ప్రశాంత్ నాకు అట్లా చెప్పలే. 2 నెలల దాకా వాళ్ళు చూసుకుంటారు, నువ్వు బాధపడకుండా తమ్మానంటే నేను పంచాయతీకి ఎవరు పిలిపియలే. మళ్ళీ నువ్వు మాట మారవకు. ఈ పంచండ్రు ఏం పొట్ట కంచోడు దాపరా వీడు. ఇగో మంచిగా మాట్లాడన్నా, పొట్ట కంజుడు గిట్ట కంజుడు కాదు. అట్లా కాదు కానీ అటు ఇటు వచ్చి ఆ వడ్ల వాడి దెబ్బలు దాకించుకొని మంచిగా చిట్టీలు కట్టబడతాని వాళ్ళ మీద పడుతుంది, మంచిగా వాళ్ళే కట్టుకుంటారా అని ఓయిక మాత్రం పడ్డారా? ఈ ముఖానికి బండి నడిపచ్చింది కంతి చిట్టీలు కట్టల వాళ్ళు చెప్తారు, మేము ఖాళీగా కొట్టుకుంటాను. మరి కాదా లేకిడి గాల్లో ఉన్నాం మేము. ఓ అయ్యో మీరు లేకిడి గాలు కాదు. పో అన్న వేసుకొని రాపో. అరే ఏంద్రండి డిమాండ్? పో వేసుకురా. నీకు జీతగాల్లో ఉన్నావురా నువ్వు? మా ఇంటికి దొరవా పైటలురా నువ్వు? పో వేసుకురా అంటారు. సామాన్ అన్ని తెచ్చి మా ఇంట్లో పెట్టిందట, నేను అండి పెట్టు అని అడుగుతాండు. ఇప్పుడు మీరు మంచిగా వేసుకొస్తారా లేకపోతే నేను ప్రశాంత్ దగ్గర పోవాలా? పిలుచుకోపో. ఏంటి పిలుచుకోపో? 10 మందిలో పిలిపించి ఇద్దరిని బుక్కడ అన్నం వేయడానికి బాగా నిలుగుతారు. గట్లనరా? అరే ఆకలి అవుతుంది, మౌనిక లేతలేదు రాయక్క, ఒక బుక్కడు పోయావా అమ్మ బుజ్జి లేతలేదంటే ఎత్తాం కానీ అచ్చే వేసుకురాపో. ఏంది వేసుకురాపో అన్నాడు కదా వచ్చి అయ్యా బాంచన రత్నాకరు ఇంత బుక్కడు బువ్వే అని అడక తింటేనే మరి గట్లే రావాలి. ఏడు గట్టే రావాలి ఇంకా మళ్ళా. ఏంద్రండి డిమాండ్ ఏంద్రా? ఊళ్ళో 2-3 దిక్కుల ఫంక్షన్లు అయితే నడకచ్చుకోపోరు అదరా పోయి. నువ్వు అడకచ్చుకొని గిడకచ్చుకుని అనుకో మంచిగా మాట్లాడు. నేను అడక తింటానా ఏంది? ఏమన్నా తప్పనడా? మంచిగా ఫంక్షన్ అయితే మాట్లాడి చికెన్ ఉంటది మంచిగా ఎత్తారు. నేను గాడికి ఎందుకు పోతా? గట్లా ఇడ తీరగా తిందాం, మా ఇల్లు మీద పడి దోద్దాం, మొత్తం ఇల్లు దోసుకపోరా. వాటిలో రోడ్డు కాడికి పోద్దాం, మంది కాలు ఇరగకూడదాం. ఇవ్వద్దు. ఎవరు పడమన్నారా నిన్న? చిన్ని పని నడిపోతా అదే తాగొచ్చి పని మంది కాలు ఇరగకూడదాం అంటాను. తాగిన గీగిన అనుకో మరి. వేసుకురా పోయి. ఆ కారం వేసుకొని రా, ఇంత కారం వేసుకొని ఇంత బువ్వ వేసుకొని రా, తింటాడు పోయి. కారం ఈ కారం తినబడి తినాలే. నీకు కోసినాం ఏట పిల్లని కోసి పెడతాం. పోలగాడు ఏమో ఇంటి ముందర కచ్చిలోళ్ళు పెడతాడు, కారు రెక్కలు లేనట్టు. పోరుకంటే దెబ్బ దక్కింది కానీ ఆయనకి ఏమైందా? ఏవాటు ఏం కూర వేసుకొచ్చినావు? పచ్చడరా. ఆ కూర ఎక్కడిది? ఈ దొడ్డు బియ్యం ఈ పచ్చడా నా పిల్లం ఎట్లా తింటే చెప్పు. నీ దిమాకి పాడు చేయ వీడియో దిమాకి చేస్తాను ఎవరు? పట్టు పోవాకు లేని దిమాకి ఎందుకంటే వాడు శాస్త్రం చెప్పినాడు. పోయి ఇంట్లో పెట్టిపో, ఏం చేస్తావు చేసుకోపోరా. ఫోన్ కొట్టానా ప్రశాంత్? కొట్టుకోరమ్మని పో. ఏదో పాపం పొలగానికి అండరాదు మొగ బాయిగాడు అని మేము ఇంత ఎత్తే ఇంకా నీకు బాగా డిమాండ్ ఉన్నదా? మీరు ఇంత వేసిర్రా నవ్వు. ఆ చికెన్ అయితే చికెన్ కాలబెట్టిపోయాను మళ్ళీ ప్రశాంత్ని పిలుస్తాడు. లేని పంచాయతీ అవసరం లేదు పో. నువ్వు నీ పిల్లలు మందిగానే పుట్టినరా? ఇగో రత్తన మందిగండ అని మంచిగా మాట్లాడు. మరి కాకపోతే ఏంద్రా నువ్వు ఆ రోజు పిల్లం కలిసి కొట్టింది, మళ్ళీ నీ పిల్లం కలిసి కొట్టింది అనే నాకు మళ్ళీ నువ్వు అంటే బాగా బేకార్ అవుతావు. బేకార్ అవుతున్నా నేనే? మరి కాకపోతే ఏంద్రా? కాకపోలేగా మీరిద్దరు వచ్చి నా మొగని మీద పడితే తొంటికి తొంటే ఇట్లా లేవకుండా అయింది. ఇంకా ప్రశాంతం తీసుకురానా చెప్తాడు, నాకు బూ అండాలే, కూర అండాలే, నాకు పైసలు ఇవ్వాలి, ఇవన్నీ బాగా మాట్లాడతానా నువ్వు. పాపం అని పచ్చి పులిసిపోతానంట, నేతి బొట్టు లేదని లేచి ఉరికిందట నీ ఆశ అంటాడు. నేనే పోతాను కానీ ఇగో ఇప్పుడైతే దొడ్డు బువ్వ పట్టుకొని పోతానా. రేపు పొద్దున మంచిగా సన్న బువ్వ ఇంత చికెను ఇంత మటన్ తెచ్చి పెట్టాలి నీకోసం. నీ గండం పాడు చేయగలరా? నేను నెలకోసారి కూడా తెచ్చుకోను రా. వీని కోసం అంటే రోజు చికెన్ మటన్లు పెట్టాలన్నట. ఇంకో ముచ్చట, నా పిల్లని గోళీలు అయిపోయినాయి. సాగర్ గాను 1000 రూపాయలు అడిగినా, నువ్వు 1000 రూపాయలు మీరు నెల చూపించారు కథం అవతల పడ్డారు. మరి గోళీలు వద్దు, వాడు ఉన్నాడు వద్దు, సచ్చిర్ రాదు, ఏదద్దు. బర్రకాడ ఫ్రెండ్ అవుతుంది, నేను తీర్చి అవుతుంది. నేను జీతం గిట్టున్నా నీకు
ఓ రాజక్క, వారం రోజులైతే నా పిల్లని తానం చేయక, ఇంటికి వచ్చి దానికి తానం పోసిపో రేపు వచ్చి. అబ్బో సిగ్గు తక్కువ సీర పెన్ గట్ట వన్య బట్టలు ఎవరిని ఏడ్చిందట నీ పిల్ల వాసంటిది అత్తి నేను తానం చెప్పి అన్నా అన్ని మీరే వేయాలి నాకు బరాబరు. మంచిగానే ఉన్నావు కానీ పో ఈ భువేశుడు ఎక్కువ రేపు పొద్దున చెప్తా మీ సంగతి. రేపు సరే ఎక్కువ పెట్టి ఆ కుక్కకి వేసేది వానికి చేద్దాం. అది ఊకుంటుందా దానికి వేయద్దా దాన్ని ఎగబెడదాం వానికి నీ బాపతి వాడే తినిపోతాడని చెప్దాం. గాయ గాయం అని లేస్తే తొడ బట్టి పీకుతుంది. ఇంకోసారి ఇంటికే రాకుండా అయితే అంతే. వాళ్ళని చూస్తే పెయ్యి రోమాలు లేచి నిల్చుంటానే ఏమన్నా అంటే ప్రశాంత్ అన్న అంటారు అబ్బ కొడుకు. ఇక ఆయన వచ్చండి ఇక పెద్ద చేస్తాడు. చాలా చెప్తారు అంటే దుడ్డే బర్రె ఆకం నాదే నాకు వచ్చి పోలి అంటాడు ఆయన. ఇక ఆయనతోటి పెట్టుకునే బదులు ఇంత భూవేసిందని అయ్యాం. అక్క నేను రజితాలో లోన్ కోసం పోయినాం ఇవాళ. బ్యాంకు పోతే సారు పైసలు ఏమిలో ఎందుకు వచ్చిల్లమ్మా లోన్ కోసం మీ సీఎంను మన లీడర్ తీసుకొచ్చిల్లట పైసలు 15 లక్షలు సుజాత మేడం. 15 లక్షలు 15 లక్షలు మనకు తెలియదు మన సంతకాలు లేవు ఎట్లా తెచ్చినట్టు మరి. ఏమో మరి ఏందో వాళ్ళ సంగతి తెలుస్తలేదు. మరి 15 లక్షలు అంటే మామూలేనా? మరి ఎట్లా ఏం చేద్దాము? పోయి అడుగుదాం. మనకు సాయంత్రం మీటింగ్ ఉన్నది, మీటింగ్ లో కూర్చొని మాట్లాడు. నేను ఉంటలేను మరి మీటింగ్, నేను ఫంక్షన్ ఉన్నాయి ఫంక్షన్ పోతా. నువ్వేటి పోతాను? ఫంక్షన్ ఉన్నాయి నాకు, నా ఇంట్లోనే ఫంక్షన్. నేను రాను, నాకు వీలు కాదు. అయితే ఇలా పోయి మేము అడుగుతాం. అందరు కూర్చొని మాట్లాడతారట, మాట్లాడు మరి పోయి మాట్లాడుడే. మాట్లాడు. మేము డబ్బు అమ్ముకొని బతుకుతానం కాదు, అందరి మీద పైసలు పడాయా? వాళ్ళు కట్టకపోతే ఎట్లుంటది, ఇబ్బంది కాదా? రారు గింత అన్యాయం ఉంటుందా అనుల్లా? బా లక్ష రూపాయలకు అంగడి ఎత్తిరి. కాదు, నువ్వెట్లా సెకండ్ లీడర్, ఆమె ఎట్లా ఫస్ట్ లీడర్? నీకు తెలియదా ముందుగా సంతకం పెట్టేటప్పుడు? నాకు తెలియదు, నా సంతకం లేదు. నన్ను అడగలే అసలు వాళ్ళిద్దరే చేసింది అంతా. నీకెట్లా తెలియదు అబ్బా? నిజమక్క నాకు తెలియదు. ఓట్లు ఇవన్నీ ఎత్తా, నాకైతే తెలియదు. వాళ్ళే తెచ్చుకున్నారు పోయి. ఇప్పుడు 15 లక్షలు నా సంతకం పెట్టిండు వాళ్ళు. అవుగా నీ రబియమ్మ, మనం గీ అల్లకి వచ్చినాం, చీక పడుతుంది. ఇప్పుడు తాయి నల్ల తడిపి నల్ల అంటారు కావచ్చు. రేపు పొద్దుగా వచ్చి మాట్లాడితే అయిపోవు కదా? రేపు పొద్దుగాల వదిలే, నా ఇంటికి ఎన్ని గంటలకు వచ్చిర్రు? తెలంగాణ బర్రెను గుంజుకరాలే. ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తాను? తెలంగాణ ముచ్చట మాట్లాడితే అసలు అన్ని 15 లక్షల రూపాయలు కదా మొత్తం. ఇప్పుడు 15 లక్షలు అంటే ఆమె ఏడుకెళ్ళి ఇస్తుంది, మనం ఏడలోళ్ళు పెడుతుంది. కారే నన్నెట్లా బర్రెను గుంజుకొని వేరు నా ఇంటి కాడికి వెళ్ళి. ఆమె ఇంటి కాడికి వెళ్ళి కూడా కదే చేద్దాం. ఏందావా ఏమో సిక్కబడకపోతే నడిచినాపుతో నీకెందుకు? అందరూ ఏందా ఈ పైసలు ఏంది ముచ్చటేంది? 15 లక్షలు పక్కన వేసిందట సీఏ. నువ్వు సంతకం పెట్టినవాట ఏంది సంగతి అంత? నాయనకి వచ్చి అన్న రీతాలు వీళ్ళు. ఓ చిన్నమ్మ, నాకేం ఎరకనే ఆ పైసల గురించి, నాకు తెలియనే తెలియదు. అబ్బా ఎడ్డెడ్డి బుడ్డు ఏం తెలియనట్టే నాకేం తెలియదు అని మాట్లాడతానవా? 15 లక్షలు తెచ్చుకున్నావు, వివోలకి వెళ్ళి బిడ్డని లగ్గం చేసినావు, ఆడ కారు కొనుక్కున్నావు. ఇప్పుడు ఏం తెలియని ఎడ్డి పప్పులు ఎక్కువ నాకేం తెలియదు అని మాట్లాడతానవా చిన్నమ్మ? నువ్వు మంచిగా ఏంది మంచిగా మాట్లాడేది? ఏంది మంచిగా మాట్లాడేది? 1,00,000 రూపాయలకి అంగడి వేసి పాత చెప్పుతోడు కొడతానంటివి. ఇప్పుడు నేను ఏ చెప్పు పట్టి కొట్టాలి? మంచిగా రాని మాట ఏం మాట్లాడతావు నువ్వు? నువ్వు మంచిగా రాని మాటలు 15 లక్షలు పెట్టినావు. నువ్వు మంచిగా రాని కాదు, ఇంకా నీ మొక్క కింద పెట్టుకొని పోతావు. వాళ్ళకి నీ సంతకం లేదా తీసుకోవాలి. 15 లక్షల రూపాయలు మన వివో నుంచి డ్రా అయినట్టు మన గ్రూప్ తరఫున ఉన్నది. సీసీ చెప్తే తెలిసింది మనకు. నిన్న 20 తారీఖు సభ్యులందరం పోయినాం. ఎవ్వరి పేరు మీద ఉన్న వాళ్ళ చిట్టి కడతాన్నాం. కడతా అంటే సీసీ మేడం నిన్న ఎంక్వైరీకి వచ్చిందట. అదేంది పలానా గ్రూప్ వాళ్ళ పేరు మీద 15 లక్షలు అప్పు ఉంటే గీ అప్పే కడతారు అనుడుతోనే మా పండ్లు పచ్చబడ్డాయి. 15 లక్షలు అప్పు తెచ్చుకున్నట్టు మన గ్రూప్ మీద ఉన్నది. తీసుకుంటే సెకండ్ లీడర్ అన్న తీసుకోవాలి, తీసుకుంటే ఫస్ట్ లీడర్ అన్న తీసుకోవాలి. మాకు తెలియకుండా మా పేర్ల మీద లోన్లు ఎట్లా వచ్చినాయి చెప్పు. ఏంది ఆ సీఎకి ఫోన్ చేయి. బిడ్డ మొన్న 15 తారీఖు పైసలు పట్టుకొని పోతే మరి అక్కడ సంతకం పెట్టినావా ఏంది? ఓ చిన్న పైసలు కట్టినప్పుడు మనం సంతకం పెట్టి రామా? గా సంతకమే పెట్టినా కానీ ఆమె ఎట్లా ఆ సంతకం తోట తీసుకోవచ్చు. కానీ నాకైతే తెలియసిందమ్మా, ఒక్క రూపాయి కూడా తీసుకోవచ్చు అని అంటుందంటే ఈమె కెరికే. అరే నాకు తెలియదు, కెరికే తెలియదు అంట. నువ్వు కూడా అదే నువ్వు పెట్టినావు, మళ్ళీ నువ్వు ఎరగనట్టే మా దాంట్లో మాట్లాడుతున్నావు. కానీ నాకు అసలు తెలియదు. అట్లా కాదురా మౌనిక, ఆ పేపరు, ఆ పైసల పేపర్, తీర్మాన పేపర్ ఇట్లా నీతో సంతకం పెట్టించుకున్నది కావచ్చు ఇంట్లోనే. కావచ్చు అక్క,
అక్క నాకైతే తెలియదు ఆకాశ రావన్న వాళ్ళు భీమన్నట్టు గట్లా మాట్లాడితే ఎట్లా బిడ్డ పైసలు కదా అవి. అయితే మీరు అంతా బూడుబుట ఎగేసుకొని వచ్చి నా బిడ్డ పెళ్లి చేసింది కారు కొనుక్కున్నది మహిళా సంఘం నుంచి తెచ్చుకున్న పైసలు అని పంచాయతీకి వచ్చింది నువ్వు శుద్ధ పూసే ఫోన్ చేసి అత్త తాగరాదు నేను కూడా అడుగుతా మీరు ఎంత పైసలు 2 పైసలు 10 లక్షలు తిన్నారు మళ్ళీ ఎక్కడ మూసేస్తారు ఓ సుజాత అక్క ఓ అయ్యా రాబా మా ఇంటి దగ్గర నీ దండం పెడతాను ఏంది వెళ్ళి పెట్ట ఏవో 15 లక్షలట నువ్వు సంఘంలో ఇప్పించుకున్నావు బిడ్డ పెళ్లి చేసుకున్నావు ఈ లొల్లి నాకేంది ఇటేట్రా నువ్వు ఇటేట బుక్కులు పట్టుకొని రా అన్ని తెమ్మని బుక్కులు మీ ఆయన బండి మీద ఎక్కించుకొని రమ్మా నువ్వు దొంగలంటే భుజాలు తరుకున్నట్టు మంచిగా ఉన్నారు మంచిగా మాట్లాడి చెల్లెలు అక్కడ మాట్లాడితే ఎవరు పడరీడా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు బయట పడితే ఇప్పుడు నీ మూతి పళ్ళు అన్ని రాలి అవునే ఇప్పుడు మాట్లాడుతున్నా మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నా బరాబర్ మాట్లాడతా నన్ను ఎట్లా చేసిర్రు నా గురించి నా సంసారం గురించి నా మొగన్ గురించి ఇప్పుడు 15 లక్షలు దొబ్బింది మరి ₹1 కూడా తీసుకోవాలి నువ్వు ఆగు నీకు చెప్పినాక రాని నువ్వు మాట్లాడక ఆగు నువ్వు ఇప్పుడు అంటాను బాగా పురికట్టినావు నిన్న మొన్నటి దాకా నీకు బువ్వ పంపినా నీకు సద్దులు పంపినా నీకు చికెన్ తెస్తే 10,000 వచ్చినాయి కదా నా పేరు మీద 15 లక్షలు తీసుకొని నువ్వు నాకు పెట్టినావు అన్నట్టు అంటే ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నట్టే కదా ఇవి కరెక్టేనా అంటే చికెన్లు మటన్లు కూర ఏంది నీకు విషయం తెలుస్తలే మావా ఈ పొల్ల మా వడ్లలో 2 వడ్లలో పడ్డది పొద్దుటి పూట నువ్వు పెట్టే అన్ను మా అప్పటి పూట నేను పెడతానే అన్ను అని నాకు పురిగట్టి చికెన్ బొక్కల కూర నేను పుట్టినకాయ తెచ్చుకోలేదు చికెన్ దీనికోసం చికెన్ మటన్ తీసుకుపోయినప్పుడు అడ్డం పడితే మరి మీరు పెట్టుకోరా పిల్ల ఫోన్ చేయరా అదే గింతసేపు వచ్చి ఏ జామ్ అవుతుంది మనం వచ్చి ఫోన్లు చేయబట్టి ఇక ఆగరాదు బుత్త సేపు అయితే అయిపోతుంది అర్ధ గంట అవుతుంది కాదవ్వ ఇంకా బుత్త సేపు సాలి పెట్టబట్టే మేడలకి వెళ్ళత్తలేదు కావచ్చు సీఏ అమ్మకు అరే ఆగుల్లో వస్తుందట బండి తీసిందని చెప్పిండు ఆయన బుత్తంత సేపు ఆగుతలేరు మాకు పోంగా పోయి బూ వండుకోదు కూర వండుకోదు ఇన్నే చీక పడ్డది ఇల్లు సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి ఈయనే ఉందాం ఈయనే తిందాం ఈయనే పందాం రానే పడి సరేనా ఏందన్న ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు రానే పడుతున్నాయి అరే గట్ల ఎందుకంటే చెల్లె ఏదో సంఘం ఆట లోన్ ఆట మామూలు ఇలా కూర్చో ఎందుకు రత్తాను అంటే ఒకటే ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు అయ్యో ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తారని మెల్లగానే ఓ సుజాత నీ దండం పెడతానవా ఎక్కడ 15 లక్షల రూపాయలు వివోలో తెచ్చుకున్నావట నా భార్య నుండి ఎత్తమని బదనాం చేస్తాను మా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెడతాను నేను అట ఆ పైసలు తెచ్చుకుని నా బిడ్డ పెళ్లి చేసుకున్నట్ట కారు కొనుక్కున్నానట నీ దండం పెడతానవా ఇది ఏమన్నా ఉంటే ఒడగొచ్చిపో నీ దండం పెడతా నేను భార్య పాలు పోసేస్తా కేంద్రం కాడికి పోయి నేసరికి మాత్రం ఈ పంచాయతీ తెగి ఓడగొట్టాలేపా నా ఇంటికాడ అయితే ఎవరు ఉండదు చెప్తారని అత్తే మంచోని కాదు ఏంది ఎవరిని పెరుగుతానే నువ్వు ఎవరిని పెరుగుతానే వచ్చిన బాపు ఈ ముచ్చటి కూడా ముగ్గురు ముద్దాడు తేలాలే తెలుసుకోవాలి ఏదన్నా ఉంటే మొగోళ్ళ వీళ్ళకి ఎంటర్ కావద్దని చూస్తాను సుజాత దండం పెడతా నేను పాలు పోసేసరికి మాత్రం ఇది ఏది ఉండదు ఇడ మాకు పనులు లేవా మేము చేసుకోవా ఏమో అవుగని సుజాత ఏంది ఇది మా సంఘం పేరు మీద 15 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చినవాట మరి మా సభ్యులకు ఎవ్వరికి తెలియదు నిన్న సీసీ మేడం ఎంక్వైరీకి వచ్చింది మేము చిట్టి కడదామని పోయే వరకు వీళ్ళు ఎందుకు ఇట్లా కడతారు వీళ్ళ సంఘం పేరు మీద వచ్చే అప్పు ఇంత కదా వాళ్ళు గింత కట్టాలి కదా అన్నాక మేము పనులు పచ్చవాటే మాయి ఇప్పుడు 15 లక్షలు నువ్వు తీసినవా ఈమె తీసుకుందా మాకు తెలియాలి నీ తెలియకుండా అయితే ఏం జరగదు ఏంది సుజాత అడుగుతా అంటే 4 మగ వేసుకొని చెప్పావు అరే చెప్పు ఏందో రకాయికాయ అన్నారు మొన్న నాకు అవసరం నేనే ఎత్తుకున్నా మీ ఇంటి మీద వచ్చి మిమ్మల్ని సీసీ మేడం ఏమైనా కట్టమంటుందా నేను ఎత్తుకుంటే నేనే కడతాను కదా ఎక్కడ అన్యాయం ఇది ఎక్కడ అపకీర్తి అసలు ఇక్కడ ఈ ముచ్చటి చెప్పడానికి మీకేం అనిపించలేదా మరి మా సభ్యులతో విసారించుకోండి లీడర్లు మీరు కుంభకాయ చేసిలేంది అగో 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎవరికి చెప్పకుండా నేనే తెచ్చుకున్నాను రూపాయలు మాట్లాడుతానవేంది మరి మా పేర్ల మీద తెచ్చుకున్నావు ఇప్పుడు మాకు లోన్లు కావాలి ఆపదలు ఉన్నాయి ఎట్లా మరి ఎట్లా ఊకలు కైకాయని ఎందుకు కొడతారు ఎవరికి తెలియకుంటే నేను ఎందుకు ఎత్తుకున్నా లీడర్లకు తెలుసు కదా ఏం రాజక్క మాట్లాడతలేవు మాట్లాడతలేమంటే నాకేమన్నా ఇచ్చినావా నువ్వు నేను చెప్పినా కదా చెప్తే నాకు ఇచ్చినవా మంచిగానే మాట్లాడతాను నువ్వు ఇక్కడ ఏముండు చెప్తా నాకు ఇచ్చినవా అని మాట్లాడతాను నీకు తెలియదు అంటే ఇవ్వదాకా లీడర్లకు చెప్పినా కదా ఇట్లా సంగతి అని చెప్పినా కదా 15,000 ఇస్తా అంటే నువ్వు ఒప్పుకుంటేనే కదా మేము సంతకం పెట్టి నువ్వు అబ్బో మంచిగా ఉన్నట్టున్నది ఏంది చెప్పులచ్చవా కాదు కానీ ఈ పొల్లకు ₹1,00,000 ఎత్తుకున్నందుకు గంటలు ఒలి చేసిర్రు అంగా చేసిర్రు పోరిని మీరు గివన్నీ ఎట్లా ఎత్తుకొచ్చుకున్నారు నచ్చావా నీకు లోన్ ఎంత కావాలి చెప్పు
ఎంత కావాలి ఎవరు అడుగుతా వాళ్ళనే దాన్నోరు అది అడుగుతూనే నీకు ఎంత కావాలి ఇప్పిస్తా ఇవి అడుగుతా నీకు ఎంత కావాలి ఇప్పిస్తా అంటే ఇది పద్ధతి నాన్నయ్య కిట్టు పద్ధతి ఏమున్నది మీకు కావాలా ఎప్పుడు రేపు తప్పన మీరు ఎత్తుకున్న వాళ్ళు సప్పుడు చేయకపోతే మా ఇంట్లో వీక్తారు ఎవరిని బాగా చేద్దాం అనుకుంటారు మీ ఇంటికి ఎవరన్నా నచ్చిలా ఎవరు రాకపోతే ఏమన్నట్టు మాట్లాడు కాదురా రజిత కాస్తామి ఇప్పుడు సుజాత గట్లా మాట్లాడుతుంది వాళ్ళకి 15,000 ఇస్తానన్నారు మరి 15,000 వాళ్ళకి ఇచ్చి మీ 15 లక్షలు మీరు ఎత్తుకుంటే మేము ఎక్కడికి పోవాలనుకుంటారు అదే రాబెక్క ఇప్పుడు మాకు అవసరం పడి తీసుకున్నాం మేము అది కాదని కాదు ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా నచ్చి పైసల గురించి అడిగిల్లా ఇది తప్పు ఎవరు అడగకపోతే మాత్రం మాకు లోన్ మేము లోనుకు పోతేనే అన్నది మేడం ఈ ముచ్చట ఇక్కడ ఇట్లా అన్నవారు ఇంకెక్కడ నానే సభ్యులకు తెలియకుండా లీడర్లు గాని సీసీ మేడం గాని సీఏ మేడం గాని ఎవ్వరైనా రూపాయి కూడా ఎత్తుకచ్చుకునే అర్హత లేదు. కాదురా కిట్టు నువ్వు గట్ల అంటున్నావు మేము కట్టకపోతే ఎవరు కడతారు మీ నెలకు వచ్చే వాళ్ళని అడిగిన అంటున్నావు 15 లక్షల రూపాయలు అప్పు ఒక్కరోజు కట్టేది కాదురా ఏళ్ళ తరబడి కట్టేది నువ్వు మధ్యలో కట్టకపోతే మళ్ళీ మమ్మల్ని అడగాలి రేపు దానికి 10 లక్షల రూపాయలు నాకు 10 లక్షల రూపాయలు పట్టుకొచ్చుకుంటా మరి మీకేమనుకుంటా కూడా మీకు ఎవరికి ఏమనిపోయిందా మీరు లీడర్ లేకపోతే దొంగకోళ్ళ పట్టుకొచ్చుకుంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకుంటావు నువ్వు పట్టుకొచ్చుకో 10 లక్షలు అయ్యో అట్లా మాట్లాడకూర్రి సారు నేను చెప్తాను మీరు మాట్లాడేది చాలా తప్పు చెప్పండి లీడర్లు ఆగవాగు నువ్వు జరాగు ఇగో బాతిరాడిది దండం పెడితే అక్కడ నాకు అవసరం ఉన్నది అన్నది గమ్మ ఇవరు దాకా అడుగుతే ఒక్క మాట తెలియదు మాకు తెలియదు అని ఎత్తిరి బాతిలాడితే లీడర్ అన్నది కాదే సాయం చేద్దాం మాకు చేయరు మరి మాకు మనసు 5 లక్షలు ఇప్పి మీ మనసాక్షి ఎప్పుడు మీరు చేసిన తప్ప కదా ఊరికి ఇసోటి లీడర్లు ఇసోటి సీఏ ఉంటే పచ్చ పడుతుంది బాతిలాడింది నాకే అవసరం ఉంటే నేనే ఎత్తుకున్నా నేను కడతా మేము కాదంటలేవు సుజాత నీకు ఆపతే నాకు ఆపతే మొన్న దానికి వచ్చింది ఆపతే అందరికి ఆపదే ఏం చేయాలి సీఏ అన్నప్పుడు ప్రతి గ్రూప్ మీద ఎంత డబ్బులు వస్తున్నాయి మరి మీ గ్రూప్ మీద ఇంత వస్తున్నాయి అని లీడర్లను సభ్యులను కూర్చుంటే పెట్టి మరి మీకు అవసరం లేకపోతే నేను ఎత్తుకుంటా నేను మీకు రూపాయి కూడా మీ మీద పడకుండా నేను కడతా అని మాట్లాడనా మాట్లాడేదే అదే లెక్క బిజినెస్ పెట్టుకుంటానా నాకు దీనికి అవసరం ఉన్నాయి నాకు దానికి అవసరం ఉన్నాయి నా భర్త ఏం పని చేస్తాడు ఇక బిజినెస్ చేస్తే ఈ పని చేస్తాడు మరి ఎట్లా మన ఆ పైసలు వస్తే మేము కట్టుకుంటాం నువ్వు చెప్పవా మా అందరికి ఎత్తుకున్నాడు నాది తప్పు నేను ఎత్తుకున్నా నేను కడతానంటానా అరే మాకు చెప్పాలిగా సుజాత రేపు నువ్వు కట్టకపోతే పరిస్థితి ఏంది అది అర్జెంట్ అవసరం ఉండే అంటే మిమ్మల్ని వచ్చి అడిగి ఈసారించే అంత టైం లేదు అట్లా తీసుకొచ్చుకున్నాం అంతే సరే టైం లేదు అర్జెంట్ గా తీసుకొచ్చుకున్నావు నిజమే తెచ్చుకున్నాక మళ్ళీ తెల్లారి కాకపోతే తెల్లారన్నా నువ్వు మాకు చెప్పవా మాట్లాడేది లచ్చమ్మ ఏ గంట గంట ఎందుకు కోరుతారు అందరు ఒక తీరే ఉంటారా ఇవోని తీవనే తప్పైందని అంటుంది పెద్ద మేడం ఇక నన్న అందరికి తెలిసినట్టు చేసుకో పని చూసినావా తీసుకునేది లేదు పాడలేదు ఏం లేదు నువ్వు ఇచ్చింది లేదు ఏం లేదు కానీ వాళ్ళతో ఎన్ని మాటలు పడతాను ఇగో వాళ్ళకేం తెలియదు ఇత్తనన్న మాట నిజమే కానీ వాళ్ళకి ఇయ్యలేదు నాకే అక్కరుండి మొత్తం వాడుకున్నా ఎత్తుకున్నందుకు బాధ్యత నేను పట్టుకుంటా వాళ్ళని ఏమనకు వాళ్ళకేం తెలియదు అన్ని నువ్వు ఎడ్డిగా మాట్లాడతాను బిడ్డ అనద్దు గాని మొత్తం ఎడ్డి దాని లెక్క మాట్లాడతాను నటించుతాను నువ్వు అందరికి తెలిసి చెయ్యి ఇంకోసారి మేము కూడా పెట్టమన్నప్పుడు మేము కూడా పెట్టాం మాది పెట్టినందుకు మాది కూడా తప్పే సంతకం పెట్టిన సరే మీకు తెలియ ఒకటి చెయ్యం ఇట్లా ఇంకేంది మా తప్పే చేసుడు ఇది వచ్చినప్పుడు ఎత్తుకుందాం అందరి అవసరాలు అందరం తీర్చుకుందాం కాదట్లేను చెప్పుకొని చేసుకున్నాం ఇది ఇది అని చెప్పాలి ఎందుకంటే సంఘంలో ప్రతి రూపాయి మీద ప్రతి ఒక్క సభ్యురాలకి అర్హత ఉంది వినబడ్డదా ఇక నా తప్పైంది ఈ కాంచి చెప్పే తీసుకుంటా సంబరమే అయిపోలేదా మీటింగ్ అయిపోయింది అయ్యా నీ పాల్వాసుడు మీ పనులు తీర్పుంటే మేము ఇక్కడ పిచ్చోళ్ళ లెక్క కూర్చున్నాం అంతేనా ఈ తప్ప వేసులు కానీ ఇంకో తప్ప ఏకుంది సుజాత సీఏ అంటే ఒక 30 సంఘాలకు పెద్ద మనిషి ఏ ఊళ్ళో నన్న గిసొంటి కథలు ఉన్నాయా సుజాత ఒక సీఏ ఎంత మంచిగా పని చేస్తే ఆమె అనుకున్న గ్రూపులు అంత మంచిగా ముందుకు పోతాయి అరే ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు మహిళా సంఘం మీద ఆధారపడి ఎన్ని కుటుంబాలు ఆధారపడుతున్నాయో తెలుసా ఎత్తుకొచ్చుకుంటారు నెల నెలకు కూలో కైకులో చేసుకొని చిట్టీలు కట్టుకుంటారు అది కాపాడుకోవాలి కదా ఇవాళ నువ్వు ఒక్కదాన్ని ఏబట్టి మిగతా వాళ్ళందరూ ఎంత బాధపడాల్సి వస్తుంది చెప్పు మీకు చెప్పకుండా ఎత్తుకున్నావు నాదే తప్పు తప్పు అంటలేమబ్బా చెప్పి ఎత్తుకుంటే అయిపోతుంది అంతే ఈ కంచి చెప్పేది ఇంకా పక్క పొంటి ఊర్లలో ముందట ఆడ ఈడ ఎన్ని ఊర్లలో సీఎల్ ఎంత మంచిగా పని చేసుకుంటా వాళ్ళ సభ్యులకు సహాయం చేస్తారు ఎక్కడ కూడా గిసొంటిది లేదు ఒక మేడం లెక్క ఎంత మంచిగా చెప్పింది మహిళా సంఘాలను వాడుకొని అభివృద్ధి అయిన గ్రామాలు ఎన్నో ఉన్నాయట మనం కూడా గట్లనే మనకంటూ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఎంతో మంది మనకు సహాయం చేస్తారు వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని మనం నా నమ్మకం పోగొట్టుకోకుండా నెల నెలకు కడితే ఇంకా ముందు కూడా మనకు ఎన్నో అవసరాలకు ఇస్తారు
ఇట్లా గిట్ల నువ్వు గిట్ల చేస్తే ఏ సభ్యురాలను ఎత్తుకోవడానికి ముందుకు వస్తుందా సిటీలు ఉండడానికి ముందుకు వస్తుందా దబ్బన కోపకొండి మొగోడు అయితే ముండాను ఇట్లా తెచ్చినట అది ఇది అని చెప్పేసి తిడతారు నాకేదో అవసరం ఉండి చెప్పకుంటే ఎత్తుకున్నా ఈ కంచిగా చెప్పి ఎత్తుకుంటా తప్పైంది నాది ఈ పొరపాటు అయితే ఇంకెప్పుడు చెయ్యకుర్రి చెప్తున్నాం మేమేదో మిమ్మల్ని ఎత్తుకచ్చుకున్నందుకు తిడతలేము మాకు చెప్తే అయిపోతుంది రెగ్యులర్ కట్టు మా సంఘంలో ఉండాలి లీడర్ ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర్విన్ ప్రొడక్షన్ చూసారు కదా వీడియో మా చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మేము కావాలని నార్మల్గా జనరల్గా తీసిన టాపిక్ అంతే ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు మొత్తానికైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట బాయ్ 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 ఫ్రెండ్స్